హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేరు సంత. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత. ఇది మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం ఎవ్రీ సాటర్డే అయితే నడుస్తుంటుంది. దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. ఇక్కడ చూస్తున్నారు కదా, భారీ సైజు బర్రెలు అయితే చూస్తున్నాం. ఇది బర్రెల సంత. అటువైపుగా చూసినట్టయితే ఎద్దుల సంత ఉంటుంది, ఇటువైపుగా గొర్రెల సంత ఉంటుంది, ఇటువైపుగా కోళ్ళ సంత ఉంటుంది. మనకు ఆల్ టైప్ ఆఫ్ జంతువులు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి. ఇక్కడ ఈ బర్రెగొడ్ల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, భారీ భారీ సైజు బర్రెగొడ్లు అయితే చూస్తున్నాం. మీ దగ్గర డబ్బులు ఉంటే గొర్రెలు, బర్రెలు, ఎద్దులు, ఆవులు మరి మీకు ఏవి కావాలన్నా మీకు కావాల్సిన రేట్లో అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ బర్రె అయితే ఉంది. కాదన్న చూడ, ఇది కాదండి, దీందే ఎన్ని ఇతలది? ఇది 3 ఇతలదే. పాలు ఎంత ఇస్తుంది? 2 లీటర్ల. ఎన్ని రోజులు దూడని? 2 నెలలు అయిందే, 15 రోజులు అయిందే. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా? 9642182831. ఎక్కడన్నా మన అడ్రస్? చెన్నారం. ఎవరికన్నా రైతులు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ బరిగొడ్లు కూడా మీవేనా? ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది? 3 లీటర్లు ఇస్తుంది. పొద్దుగాల 3, సాయంత్రం 3. ఇది అది మీది కాదా? ఇదెంత చెప్పినారు? 65,000 అయితే చెప్తున్నాడంట. పొదుగు చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి నచ్చితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, కేదుడా? ఇది ఏం దూడ? పెట్టి దూడ. అది పోతా? దానికైతే పోతు దూడ ఉంది, దీనికైతే పెట్టి దూడ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మరి రేట్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బేరం అయితే నడుస్తుంది. ఒకటి అంటే ఒకటికి రాదు. ఎట్లా నీకు చెప్పాలి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ బేరం అయితే నడుస్తుంది చూడండి. ఎంత చెప్తున్నాడు? చూస్తున్నారు కదా, బర్రె చెకింగ్ అయితే చేసాడు పాలకిలు. ఇక్కడ బర్రె పంచాయతీ అయితే నడుస్తుంది. బేరం ఏం మాట్లాడుతున్నా? అమ్ముకుతానే నేను అమ్ముకుతాను కొన్ని అమ్ముకుతాను, రైతులు కాదు. దారాలు చూసినాక బేరం అవుతాడు. మళ్ళా అవి నేను అమ్ముకున్నప్పుడు ఇష్టం లేదు కదా పాలు. మంచి 68కి తీస్తాను. ఏమంటే కట్టు గిట్టి నడుస్తావు. అందరూ మంచి చేపలు చూస్తే తీసుకో 4 రవ్వలు 4 పొద్దున్నే
వారం మందిలో ఏది? నాలుగు ఇస్తా పోనున్నా 64 ఇస్తా పోకు మాట్లాడకపోతే తీసుకో 64,000 64,000 మొక్కేనట్లు పోరాడురా లాస్ట్ అంటే సమస్య ఏమున్నారు ఏమున్నారు 64 చెప్తున్నాడు ఆయన 64 అడుగుతున్నాడు. వాళ్ళు 3.5 అంటావు ఈ మంచి 3.5 అంటాడు ఆయన 64 ఇస్తా అంటే చేతికి ఇస్తాడు మనం ఊసిపోతామా అదే 3.5 పెట్టు నువ్వు 3.5 పెట్టుకో అదే 3.5 పెట్టుకో 4 అన్నాంరా 64 అన్నా ఇస్తున్నావు లేదా లాస్ట్ అట్ట నాలుగు నరసరంగా నువ్వేం ఆశపడకరా 64 నరసపెట్టు ఇంత చెవులు మొక్కుతాడు కూడా వ్యవసాయం నమ్మట భారం జై బాలయ్య 64 అంటే 23.5 ఇస్తా అంటున్నావే 4.5 అన్నాడు 4.5 అన్నాడు 64.5 అన్నాడు ఆ మంచి అమ్ముకునే తోడుకోరా ఆ మంచి 41.5 గట్టి మాట బంగారు లకంతో మంచి తీసుకుంటున్నా 4.5 వచ్చా నేను అమ్ముకుంటున్నా ఆడ మంచి అమ్ముకున్నారు కదా ఆ మంచి 7.5 అంటున్నాడు సరే ఆ మంచి అన్న పెట్టుకుంటున్నాను 64.5 ఫోన్ ఆ మంచి అమ్ముకుంటున్నాడు 75 80 కూడా చెప్పు దానికన్నా 80 కూడా చెప్పు 4.5 ఆ మంచి అమ్ముకున్న తోడుకోనా మంచి ఓ ఎన్నో అవుతా దాదా అవునా ఎన్నో అవుతా 2 అవుతానా ఏం చూడు అది 68 చెప్తున్నాడు 65కి బేరం వచ్చింది ఓ ఏం చూడ ఇది కేజుడనా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది పొద్దుగాల 4 సాయంత్రం 3.5 పాలు అయితే ఇస్తుందంట బేరం అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ని అయితే క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి